హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అను క్రియేషన్స్. దిస్ ఈజ్ అను. ఈరోజు సుబ్రహ్మణ్య జననం కథ చెప్తాను. గర్భంతో ఉన్న స్త్రీలు సుబ్రహ్మణ్య జననం కథ చదివినా, విన్నా పుట్టే సంతానానికి తిరుగుండదు. సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన, శక్తివంతమైన ఘట్టంగా పరిగణిస్తారు. ఈ కథను విన్నవారు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారని నమ్మకం. శ్రీ రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి గంగానది ఆవిర్భావంతో పాటు ఈ వృత్తాంతాన్ని వివరించారు. ఈ కథను గర్భిణీ స్త్రీలు పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైన సంతానాన్ని పొంది సుఖప్రసవం అవుతుందని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు వివరించారు. మన్మధుడు పరమశివుడిపై పుష్పబాణాలు వేయడానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన మూడవ కన్ను తెరిచి అతన్ని భస్మం చేశాడు. దీంతో సృష్టిలో కామ ప్రచోదనం ఆగిపోయింది. అప్పుడు పార్వతీదేవి స్వయంగా మన్మధుడి ఆయుధాలను ధరించి తన అందంతో శివుణ్ణి వశపరుచుకొని వివాహం చేసుకుంది. శివపార్వతులు ఏకాంతంగా 100 దివ్య సంవత్సరాలు గడిపినప్పటికీ వారికి సంతానం కలగలేదు. ఈ సమయంలో దేవతలు అందరూ సమావేశమయ్యి పార్వతీ పరమేశ్వరుల తేజస్సుల నుంచి సంతానం పుడితే ఆ ప్రాణిని చూసేందుకు కూడా తమ వల్ల కాదని నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడువుగా దేవతలు శివుని వద్దకు వచ్చి వారి తేజస్సును లోకంలోకి విడిచిపెట్టవద్దని, ఇకపై పార్వతీదేవితో కలవొద్దని, తపస్సు మాత్రమే చేసుకోవాలని కోరారు. దీనికి శివుడు అంగీకరించాడు. కానీ అప్పటికే తన నుంచి కలిగిన తేజస్సును ఎక్కడ విడిచిపెట్టాలో చెప్పమని ప్రశ్నించాడు. దేవతలు భూమిని చూపించారు. భూమి సంతోషంగా శివ తేజస్సును స్వీకరించింది. కానీ దాని వేడిని భరించలేకపోయి పెద్ద కేకలు వేసింది. భూమి అగ్నిహోత్రుడికి తన తేజస్సును అప్పగించింది. తమకు సంతానం కలగకుండా దేవతలు చేసిన పనికి ఆగ్రహించిన పార్వతీదేవి దేవతలకు వారి భార్యలతో ఎప్పటికీ సంతానం కలగకూడదని శాపం పెట్టింది. శివ తేజస్సును తీసుకున్నందున భూమి కూడా ఒక్కో చోట ఒక్కో రూపాన్ని కలిగి ఉంటుందని, పలువురు భర్తలు ఉంటారని శపించింది. శివపార్వతులకు ఇకపై పిల్లలు పుట్టరని అర్థం చేసుకున్న తారకాసుడు అనే రాక్షసుడు తనకు శివపార్వతుల కుమారుడి చేతిలోనే మరణం ఉండేలా చూడాలని కోరడంతో బ్రహ్మ ఆ వరం ఇచ్చాడు. దీంతో తారకాసురుడు దేవతలను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో దేవతలు అతన్ని సంహరించడానికి శివ తేజస్సుతో పుట్టిన కుమారుడు అవసరం కాబట్టి దేవతలు బ్రహ్మను వేడుకొన్నారు. అగ్ని వద్ద ఉన్న శివ తేజస్సును పార్వతీదేవి సోదరి అయిన గంగాదేవిలో ప్రవేశపెట్టమని బ్రహ్మ సూచించాడు. గంగాదేవి దేవతల ప్రార్థన మేరకు శివ తేజస్సును తనలో తీసుకుంది. గంగ కూడా ఆ తేజస్సు వేడిని తట్టుకోలేక హిమాలయ పర్వత ప్రాంతంలో రెల్లు దిబ్బల్లో శరవణలు దానిని విడిచిపెట్టింది. ఆ రెల్లు దిబ్బల నుంచి 6 ముఖాలతో అద్భుత సౌందర్యంతో సుబ్రహ్మణ్యుడు జన్మించాడు. పుట్టిన వెంటనే పాలు కావాలని ఏడవగా కృత్తికలు అతడికి పాలిచ్చారు. అందుకే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది. అగ్నిలో నిలబడినందున పావకి, శరవణాల్లో పుట్టినందున శరవణభవ, బ్రహ్మజ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యం, తల్లి కడుపులో నుంచి కాకుండా స్ఖలనమై పుట్టాడు కాబట్టి స్కందుడు వంటి అనేక నామాలు ఆయనకు వచ్చాయి. ఈ పుణ్యగాథ శ్రవణం అభిష్టసిద్ధిని, ముఖ్యంగా సంతాన ప్రాప్తిని కలిగిస్తుందని